వర్మ సార్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఏమైనా థ్రెట్నింగ్స్ ఏమైనా మీకు ఏమైనా వచ్చినాయా ఇప్పటిదాకా? అందరూ థ్రెట్టింగ్ మోడ్లోనే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, యూట్యూబ్లో థ్రెట్ ఇచ్చేవాడు ఏమీ చేయలేదు. అన్నీ అరిచే కుక్కలు మరవ అని ఉంటుంది కదా, సరే మురిగే కుక్కలు కరవా ఏంటిది, ఆ మురిగే కుక్కలు కరవు. ఈ సినిమా యూట్యూబ్ థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ దే మీన్ నథింగ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది, దాని గురించి ఏమైనా వస్తున్నాయని కూడా థ్రెట్ వచ్చినప్పుడు చూద్దాం. వచ్చినప్పుడు ఓకే సార్. అంటే వాయిస్ సార్ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి. ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు, అది పొరపాటు జరిగిపోయింది, మా అసిస్టెంట్ డైరెక్టర్ బోలానా అని చెప్పనా, లేకపోతే కావాలని చేశారని చెప్తా. ఏంటంటే ఫైనల్గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే, అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే. నెగ్లెక్టెడ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మోటివేటెడ్లీ టేకెన్ డిసిషన్ టు డిగ్రేడ్ ద వాయిస్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పా, నాకు ఇంతే దొరికింది అని చెప్పా. అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా? వాడికి సరిగా చేత కదా అలా అనుకో. నేను అనుకోవట్లా, అది మీరు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా, ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా? చివరి సినిమా అని ఇవాళ చేస్తున్నా, రేపు పొద్దున్న మార్చుకోవచ్చు. సిద్ధం అనేది ఏమైనా పార్ట్ 3 ఉంటుంది? అది లేదు. ఓకే. సో రేపు 24 అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్లో రేపు మళ్ళీ జగనే వస్తే నెక్స్ట్ సినిమాలు ఏముంటాయి? ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏముంటాయి? ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? మళ్ళీ ఎలక్షన్ అనేది 5 years తర్వాత వస్తుందండి. 5 years తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను. ఈ ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా, మధ్యలో ఏం తీసి ఏం చేసుకుంటాం, అది నా పాయింట్. అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాయిస్ ఉంటుంది. నో కాదు, ఎందుకు అనవసరం కదా, అది అప్పుడు చూసుకుందాం, అయిపోయింది 5 years అయ్యాక. నేను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసాను కదా లక్ష్మీ ఎన్టీఆర్ కూడా. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నో. అన్నా చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమైనా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారా? నో, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండదు. డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్, అవి వాట్ వాజ్ ద రియాక్షన్? అసలు ఆయనకి ఎందుకు చూపించారు? ఏదో ఆయనకి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు. రివ్యూ మొత్తం వేశారండి? రివ్యూ కాదు, జస్ట్ కొన్ని సీన్స్. ఓకే 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 రెడీ. ఓకే. నో, మీరు ఊర్మిళని ఎతికిస్తే ఇంకొక ఊర్మిళని అప్పుడు ఆలోచిస్తారు. ఓకే.